కోస్తాంధ్రాలో మనం రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ మనం ఒంగోలు వరకు చర్చించుకున్నామండి. ఇప్పుడు నెల్లూరుకి వెళ్దామండి. ఓకే. నెల్లూరు లోక్సభ విషయానికి వచ్చేసరికల్లా 2014 వైఎస్ఆర్సీపీ అండి. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2 అండి. తర్వాత 2019కి వచ్చేసరికల్లా లోక్సభ వైఎస్ఆర్సీపీ, అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ 0. క్లీన్ స్వీప్. బాగా కొట్టారు ఒక రేంజ్లో అది. ఓకే. నెల్లూరు నియోజకవర్గాల వారీగా నెల్లూరుకు సంబంధించి ఒకసారి మనం చర్చించుకున్నట్టయితే నెల్లూరు సిటీ ఎలా ఉండబోతుందండి? 24కి 39 నెంబర్ అండి ఇది నెల్లూరు. మనకి క్రితం రిజల్ట్స్ చూసుకుంటే 2014లో ఇది వచ్చేసరికి ఎక్కువగా 3-9 అనేది వైసీపీకే ఉంటుందండి. ఇది 2014లో అనిల్ కుమార్ యాదవ్ వచ్చేసరికి 1987 ఓట్లతోటి మనకి కృష్ణారెడ్డి మీద గెలిచారండి, శ్రీధర్ కృష్ణారెడ్డి మీద. 2019 అనిల్ కుమార్ మళ్ళీ గెలిచారండి, 1988 ఓట్లతో గెలిచారు. కొంచెం మెజారిటీ తగ్గినా విన్నింగ్ పి నారాయణ మీద గెలిచారు, నారాయణ గారి పైన. ఇప్పుడు వచ్చేసరికి 24లో వైసీపీ నుంచి ఈ అనిల్ కుమార్ని నసరాపేట పార్లమెంట్ పంపించి ఇప్పుడు వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ అని మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ ఆయన్నే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు పి నారాయణ మీద. ఇది వచ్చేసరికి కూటమి వస్తుందండి ఇక్కడ. నారాయణ గారు కూటమి వస్తుంది. ఓకే ఓకే. తర్వాత నెల్లూరు రూరల్ అండి. రూరల్ వచ్చేసరికి 44 అండి. ఇది 44 నెంబర్. ఓకే. 44 అంటే 8 వస్తుంది. ఇక్కడ 2014లో కూటమి సీతారెడ్డి గెలిచారండి వైసీపీ నుంచి, 25,653 ఓట్లతో గెలిచారు. సురేష్ రెడ్డి మీద గెలిచారు, సన్నపరెడ్డి సురేష్ మీద. అంటే బీజేపీ అయినప్పుడు బీజేపీ. ఇప్పుడు 19లో వచ్చేసరికి మళ్ళీ సీతారెడ్డి గెలిచారండి. ఇక్కడ వచ్చేసరికి టీడీపీ క్యాండిడేట్ మారారు. 20,776 ఓట్లకి అబ్దుల్ అజీజ్ అనే అతను ఓడిపోయారు. అవును. ఇప్పుడు 24లో మళ్ళీ మన చూసుకుంటే మనకి ఇక్కడ మా క్యాండిడేట్లు మారారండి. లేదు, శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారారు, టీడీపీకి వచ్చారు. టీడీపీకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి వచ్చారు. వైసీపీ బొడి చేస్తున్నారు. ఇది వచ్చేసరికి కూటమి వస్తుందండి. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు కొంచెం బలమైన నాయకుడుగా, అంటే కొంచెం చరిష్మా ఉన్నవాళ్ళు, పార్టీకి సంబంధం లేకుండా చరిష్మా ఉన్నవాళ్ళు పార్టీ మారినా వాళ్ళకి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మన నియమరాజు ప్రకారం వచ్చేసరికి ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. 2024 అంటే 8 వస్తుంది. ఈ నెంబర్ కూడా 44, ఇది కూడా 8. 8 వీళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటున్నాం, వీళ్ళకి కుటుంబం వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటున్నాం. ఆత్మకూరు అండి. ఆత్మకూరు వచ్చేసరికి 20 అండి, 20 నెంబరు. 14లో మేకపాటి గౌతమ్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచి 31,412 ఓట్లతో గెలిచారండి మురళీకృష్ణ బాబు మీద. 19లో కూడా గౌతమ్ రెడ్డి గెలిచారు వైసీపీ నుంచి, 22,276 ఓట్లతో గెలిచారు. కానీ బొల్లని కృష్ణ తర్వాత వచ్చేసరికి మళ్ళీ బైపోల్ జరిగింది. అప్పుడు కూడా మేకపాటి విక్రమ్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి 24లో కూడా విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద ఆనం రామారెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఇటు వచ్చారు కాబట్టి టీడీపీకి చేశారు. ఇక్కడ 20 నెంబర్ కాబట్టి ఇది కూటమి వాళ్ళే గెలుస్తారండి. ఆనం వాళ్ళే గెలుస్తారు, కూటమి వాళ్ళే గెలుస్తారు. ఓకే. తర్వాత కందుకూరు అండి. ఈ కందుకూరు వచ్చేసరికి ఇది 28 నెంబర్ అండి. ఇది వాస్తవంగా ప్రకాశం జిల్లాది కందుకూరు అండి. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో ఇట్లా వచ్చేసి లోక్సభ నియోజకవర్గం. 14లో వచ్చేసరికి పోతుల రామారావు గెలిచారండి వైసీపీ నుంచి 3,806 ఓట్లతోటి దివిసీరారాం మీద టీడీపీ. 19లో వచ్చేసరికి మానుగుంట మహేందర్ రెడ్డి వైసీపీ నుంచి 14,936 ఓట్లతో గెలిచారు పోతుల రామారావు గారు. పోతుల రామారావు 19లోకి వచ్చేసరికి ఇటు వచ్చారు, ఇటు మారారు, టీడీపీలోకి వచ్చారు వైసీపీ నుంచి. ఇప్పుడు వచ్చేసరికి 24లో బుర్రా మసూన్ యాదవ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు మారారు. వాస్తవంగా ఇక్కడ వచ్చేసరికి చూసుకుంటే ఇది టగ్ ఆఫ్ వార్ కిందకి వస్తుందండి కందుకూరా. ఓకే. తర్వాత కావాలండి. కావలి వచ్చేసరికి 14 నెంబర్ అండి.
ఇది 2014లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. 4,969 ఓట్లతో గెలిచారు వేద మస్తాన్ రావు మీద టీడీపీ. 19లో కూడా మళ్ళీ ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచారు 14,117 ఓట్లతోటి. అయితే ఇక్కడ టీడీపీ నుంచి క్యాండిడేట్ మారారు, కాటమరెడ్డి విష్ణువర్ధన్ పోటీ చేశారు. అవును. ఇప్పుడు వచ్చేసరికి 24లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున. కావ్య కృష్ణారెడ్డిని ఆయనకి ఇచ్చారు టీడీపీ. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమికి వస్తుంది. 14 కావ్య కృష్ణారెడ్డి గారు కూటమి గెలుస్తారు. ఓకే ఓకే. తర్వాత కొవ్వూరు అండి. కోవూరు వచ్చేసరికి ఇది నెంబర్ 23 అండి. 2014లో శ్రీనివాసరెడ్డి గెలిచారండి టీడీపీ తరఫున 7,937 ఓట్లతోటి. ఎవరి మీద? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ మీద, ఆయన మీద గెలిచారు. 19లో వచ్చేసరికి మళ్ళీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు 39,891 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? శ్రీనివాసరెడ్డి మీద. మంచి మెజారిటీ అసలు ఇక్కడ ఆల్మోస్ట్ 32,000 మెజారిటీ. 32,000 మెజారిటీ, 39,000 మెజారిటీ అంటే 39 వచ్చింది. ప్రీవియస్ 32,000 మెజారిటీ, మామూలు మెజారిటీ. ఇప్పుడు 24 వచ్చేసరికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారండి వైసీపీ నుంచి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఈ మధ్య వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకేమో ఎంపీ ఇచ్చారు, ఈయనకేమో ఎమ్మెల్యే ఇచ్చారు టీడీపీ. ఇది వచ్చేసరికి కూటమి గెలిచిద్దండి. ఆవిడే వస్తారు. ఓకే ఓకే. తర్వాత ఉదయగిరి అండి. ఉదయగిరి వచ్చేసరికి ఇది 17 నెంబర్ వస్తుందండి. 2014లో బొల్లేని వెంకటరామారావు పోటీ చేశారండి. 3,622 ఓట్లు గెలిచారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. 19లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు బొల్లేని వెంకటరామారావు మీద టీడీపీ తరఫున. ఇప్పుడు 24 వచ్చేసరికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారండి వైసీపీ నుంచి. ఎందుకంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ గెలిపారు ఆయన. అవును. ఇక్కడ కాకర సురేష్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి కొంచెం టైట్ గా ఉంటుందండి. ఎందుకు ఆయన వచ్చినప్పటికి కూడా మేకపాటి వాళ్ళ వర్గం కూడా ఇటు వచ్చిన సపోర్ట్ చేసినప్పటికి కూడా టైట్ ఉంటుందా? టైట్ ఉంటుంది. ఓకే. టైటే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు లోక్సభకు వద్దామండి. లోక్సభకు వచ్చేసరికల్లా 2014 మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వైసీపీ 13,478 ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన గెలిచారు. ఏది? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ అప్పుడు టీడీపీ తర్వాత ఇప్పుడు వైసీపీ పోటీ చేస్తున్నారండి. అదే రోడ్లలో. అదే అంటే 14లో టీడీపీ తర్వాత 19లో ప్రభాకర్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 1,48,571 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. ఎవరి మీద? మస్తాన్ రావు గారు పైన, బేడ మస్తాన్ రావు గారి పైన. 2024 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇటు వచ్చేసరికల్లా విజయసాయి రెడ్డి గారు. వీళ్ళిద్దరి మధ్య పడుతుంది. ఇద్దరు గట్టి క్యాండిడేట్లు. సో ఎలా ఉంటుందండి ఇది? ఇప్పుడు 24 వచ్చేసరికి కూటమికి 5 వస్తున్నాయండి. ఏది? కూటమికి 5 వస్తున్నాయి అసెంబ్లీ. వైసీపీకి అయితే ఏమి లేవు ప్రజెంట్. ఒకసారి నెల్లూరు లోక్సభ విషయానికి వస్తేనండి, 2014 మేకపాటి 2014 వచ్చేసరికల్లా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి 13,478 ఓట్లతోటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన గెలిచారు టీడీపీ. 2019కి వచ్చేసరికల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి 1,48,571 మెజారిటీ తోటి మస్తాన్ రావు గారి పైన టీడీపీ గెలిచారు ఆయన. సో ఇప్పుడు 24 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. సో ఇద్దరు టఫ్ క్యాండిడేట్. సో ఇది ఎలా ఉంటుందండి? ఇప్పుడు వచ్చేసరికి మనం నెల్లూరు 2024లో మనం మాట్లాడుకుంటే న్యూమరాలజీ ప్రకారంగా కూటమికి వచ్చేసరికి 5 వస్తాయండి. వైసీపీకి నిల్లు. ఓకే. టైట్లు మాత్రం 2 ఉన్నాయి. ఆ 2 వైసీపీకి రావచ్చు, 1 టీడీపీకి రావచ్చు, చెప్పలేము. అది టోటల్గా చూసుకుంటే నెల్లూరు వచ్చేసరికి కూటమిదే ఉంటుందండి ఎంపీ. మొత్తం క్లీన్ స్వీప్. అసలు నెల్లూరు అనేది మొత్తం టోటల్ మొత్తం కాదు, మనం 5 ఇచ్చాము. న్యూమరాలజీ ప్రకారంగా 5 ఇచ్చాం వైసీపీకి. టీడీపీకి వైసీపీకి ఏమి ఇవ్వాల. టగ్ ఆఫ్ వార్లో 2 ఇచ్చాం. ఒకవేళ 2 వైసీపీకి వెళ్ళినా 5 ఉన్నాయి కదా. ఓకే. ఇది వచ్చేసరికి నెల్లూరు
ఎంపీ వచ్చేసరికి కూటమి గెలిచిందండి. కానీ నెల్లూరులో అంత వ్యతిరేకత ఎందుకనేది అంటే ఆల్మోస్ట్ నెల్లూరు చూసుకున్నట్టయితే వచ్చిందండి, చాలా మంది వచ్చేసారు. వైసీపీ మనకు వచ్చేసరికి మనం మన దీంట్లో చూసుకుంటే మామూలుగా పొలిటికల్గా చూసుకుంటే న్యూమరాలజీ ప్రకారంగా పొలిటికల్ ప్రకారంగా చూసుకుంటే దీంట్లో నుంచి వైసీపీ నుండి చాలా మంది వచ్చారు. ఓకే 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 చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు, పోతే ఆయన వచ్చారు, ఏం పేరు మన ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చాడు, మనకి ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా ఉన్నారు. ఓకే 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 ఓకే